దేశ రాజధానిలో వాయు కాలుష్యం రోజురోజుకు పెరుగుతుండటంతో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పొల్యూషన్ డేంజర్ బెల్స్ మోగిస్తోంది. ఢిల్లీలో స్పోర్ట్స్ యాక్టివిటీస్ ఆపేయాలని నిర్ణయించారు. గాలి నాణ్యత సూచి 300 నుంచి 400 దాటడంతో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. పిల్లలను గ్యాస్ ఛాంబర్లోకి నెట్టేస్తున్నారని, క్రీడలను ఇతర ప్రాంతాల్లో నిర్వహించాలని సూచించింది. లేదంటే వాటిని వాయిదా వేసేలా స్కూళ్లకు ఆదేశాలు ఇవ్వాలని ఢిల్లీ గాలి నాణ్యత నిర్వహణ కమిషనర్కు సూచించింది. దేశ రాజధానిలో వాయు కాలుష్యం రోజురోజుకు పెరుగుతుండటంతో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పొల్యూషన్ డేంజర్ బెల్స్ మోగిస్తోంది. ఢిల్లీలో స్పోర్ట్స్ యాక్టివిటీస్ ఆపేయాలని నిర్ణయించారు. గాలి నాణ్యత సూచి 300 నుంచి 400 దాటడంతో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. పిల్లలను గ్యాస్ ఛాంబర్లోకి నెట్టేస్తున్నారని, క్రీడలను ఇతర ప్రాంతాల్లో నిర్వహించాలని సూచించింది. లేదంటే వాటిని వాయిదా వేసేలా స్కూళ్లకు ఆదేశాలు ఇవ్వాలని ఢిల్లీ గాలి నాణ్యత నిర్వహణ కమిషనర్కు సూచించింది. దేశ రాజధానిలో వాయు కాలుష్యం రోజురోజుకు పెరుగుతుండటంతో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పొల్యూషన్ డేంజర్ బెల్స్ మోగిస్తోంది. ఢిల్లీలో స్పోర్ట్స్ యాక్టివిటీస్ ఆపేయాలని నిర్ణయించారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాజు లైవ్లో అందిస్తారు. రాజు. సంతోష్, దేశ రాజధాని ఢిల్లీ గ్యాస్ ఛాంబర్గా మారిపోతుంది. ప్రతిరోజు కూడా ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ పైన నమోదవుతున్నటువంటి వాయు కాలుష్యం చూస్తుంటే టెన్షన్ పుట్టిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఏకంగా 400 నుంచి 450 వరకు కూడా పలు చోట్ల పాయింట్స్ నమోదవుతున్నాయి. దాంతోనే ఇప్పుడు దేశ రాజధానిలో ఉన్నటువంటి ఢిల్లీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. స్కూళ్లలో ఎటువంటి స్పోర్ట్స్ యాక్టివిటీస్ నిర్వహించొద్దంటూ నిర్ణయం తీసుకుంది. ఎందుకంటే 2 రోజుల క్రితమే సుప్రీంకోర్టు సైతం ఈ విషయంలో కీలక ఆదేశాలు జారీ చేసింది. ఎట్టి పరిస్థితుల్లోనూ స్కూళ్లలో స్పోర్ట్స్ యాక్టివిటీస్ పెట్టొద్దు. ఎందుకంటే పిల్లలంతా కూడా స్పోర్ట్స్ కోసం గ్రౌండ్స్కు వెళ్ళినప్పుడు అక్కడ వాళ్ళు ఎక్సర్సైజ్ చేస్తున్నటువంటి క్రమంలో కావచ్చు, లేదంటే ఏవైనా స్పోర్ట్స్ ఆడుతున్నప్పుడు ఖచ్చితంగా పొల్యూషన్కు ఎక్స్పోజ్ అవుతారు. సో ఆ పరిస్థితుల్లో అనారోగ్యానికి గురయ్యే అవకాశాలు పిల్లలకు ఎక్కువగా ఉంటుంది. అందుకోసమే ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ అవకాశాన్ని అంటే స్కూళ్లలో ఉన్నటువంటి ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలంటూ కూడా ఆదేశాలు జారీ చేసింది సుప్రీంకోర్టు. దానికి అనుగుణంగానే ఈరోజు ఢిల్లీలో ఉన్నటువంటి స్కూల్స్కు మొత్తం కూడా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. వాస్తవానికి వింటర్ వచ్చిందంటే చాలు కొంత చలి పెరుగుతున్నటువంటి క్రమంలో స్కూళ్లలో పెద్ద ఎత్తున ఆ స్పోర్ట్స్ యాక్టివిటీస్కి ప్లాన్ చేస్తారు. దాదాపు వారం 15 రోజులు ఇక్కడ స్పోర్ట్స్ యాక్టివిటీస్ ఉంటాయి. సో అటువంటి యాక్టివిటీస్ ఏవి కూడా ఇక నిర్వహించొద్దంటూ ఆదేశాలు జారీ చేశారు. ఎందుకంటే వాస్తవానికి చలికాలంలో పిల్లలు ఏ విధంగానైతే ఫిట్నెస్ కోసం ఫిజికల్ యాక్టివిటీస్ చాలా మంచివే, కానీ పెరుగుతున్నటువంటి పొల్యూషన్ మాత్రం వాళ్ళను మరింత ఇబ్బందికరంగా మార్చే అవకాశం ఉంది. అనారోగ్యానికి గురవుతారంటూ 2 రోజుల క్రితం సుప్రీంకోర్టులో ప్రత్యేకంగా ఒక పిల్ దాఖలు చేశారు. దానికి అనుగుణంగానే చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా బిఆర్ గవాయి కీలకమైనటువంటి ఆదేశాలు జారీ చేశారు. ఒకవైపు ఢిల్లీ మొత్తం గ్యాస్ ఛాంబర్గా మారుతుంటే పిల్లలను ఆటల కోసం గ్రౌండ్లో తిప్పడం సరైంది కాదు అనే విషయాన్ని స్పష్టం చేస్తూ ఆ నిర్ణయాన్ని ఆదేశాలుగా జారీ చేశారు. దానికి అనుగుణంగానే ఈరోజు ఢిల్లీ ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది. సో ఇప్పటి వరకు ఏ విధంగానైతే షెడ్యూల్ చేసుకున్నటువంటి స్పోర్ట్స్ యాక్టివిటీస్ కావచ్చు, స్పోర్ట్స్ మీట్ను మొత్తం కూడా ఇక వాటిని మొత్తం కూడా నిలిపివేస్తున్నారు. ఇక మరోవైపు ఏ విధంగానైతే ఈ సీజన్ అంటే పొల్యూషన్ మొత్తం తగ్గిపోయిన తర్వాత మాత్రమే ఈ యాక్టివిటీస్కు ప్లాన్ చేసుకోవాలంటూ కూడా ఢిల్లీ సర్కార్ ఆదేశాలు జారీ చేసింది. దానికి అనుగుణంగానే ఢిల్లీలో ఉన్నటువంటి అన్ని స్కూళ్లలో ఇక స్పోర్ట్స్ యాక్టివిటీస్ను నిషేధిస్తూ
నిర్ణయం తీసుకున్నారు. సంతోష్. రైట్, థ్యాంక్ యూ రాజు.